లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై తన వంతుగా మద్దతు తెలుపుతున్నామని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీల ఐక్యతపై నినాదాలు చేయడం జరిగింది. బీసీల ఐక్యత 42% బీసీల ఐక్యత కోసం బంద్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీ సంఘాల జేఏసీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా అఖిల భారత పద్మశాలి సంఘం పూర్తి స్థాయిలో ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతుగా ముందుగా గౌరవనీయులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఆశయాల కోసం ఏదైతే బీసీల కోసం అణగారిన వర్గాల కోసం చేసినటువంటి గొప్ప నాయకునికి మొట్టమొదలుగా పూలదండలు కులపక్షాన సమర్పించి ఈ బంద్కు పూర్తి స్థాయిలో అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు బీసీ కులగణన చేపట్టి పారదర్శకంగా రిజర్వేషన్ని ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ రిపోర్ట్ని అందరికీ తెలియజేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ని అమలు చేసి దాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తర్వాత కేంద్రానికి కూడా అందరినీ అఖిలపక్షల నేతలతోటి వెళ్దామనే ప్రయత్నాన్ని ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్న కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీనివలన ఇప్పుడు రిజర్వేషన్ అనేది మొన్న జరగాల్సిన దాన్ని కొట్టివేయడం జరిగింది. చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేయడంలో విఫలమవుతుంది. వారి నైతికత ఏంటిదో ఇప్పుడు కనబడుతుంది. కానీ ఇప్పటికైనా అందరూ అఖిలపక్షల నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు కూడా ఐక్యమత్యంతో బీసీలందరూ కూడా ఈరోజు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అన్ని వర్గాలు కదిలి రోడ్డుకెక్కినాయో ఇప్పుడు కూడా అన్ని వర్గాలు కూడా కదిలి ఈరోజు రోడ్డుకెక్కినాయి బీసీ రిజర్వేషన్ కోసం. ఇది అంచెలంచెలుగా
అమలయ్యే వరకు కూడా అందరము కలిసి ఐకమత్యంతో పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరిన ఉప్పల్ నాంపల్లి చార్మినార్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీకి మద్దతు తెలుపుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు సామల శ్రీనివాస్ మాట్లాడారు. మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నాటకాలు ఆడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీలకు 42% ఇవ్వాలంటూ ఈ రాష్ట్రంలో బంద్ పిలుపునడం జరిగింది. ఈ యొక్క బంద్లో భాగంగా జర్నలిస్టులు మేము మోకాలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9th షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాకాండకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు. అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది. ఎవరి మాట నమ్మద్దు. పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంద్లో పాల్గొనాలి. ఆ పార్టీకి పోతే ఏమవుతుంది, ఈడి వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంభింపజేసి అక్క చెల్లెలు అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ బీసీ సంఘాలను ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెబుతున్నా, నిన్న క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని ఆమె తెలిపారు. క్యాబినెట్లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు చెబుతున్నారు. దానికి ఆయన సాక్ష్యాలు చూపగలరా? క్యాబినెట్ సమావేశంలో ఎజెండాలు, అంశాలు, ప్రజల సమస్యల పరిష్కారం గురించే చర్చ జరిగింది, కానీ ఆయన అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కు ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు, అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ, వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ, అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్తు 1% కూడా ఏ పర్సన్ గురించి, ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్గా ప్రచారం చేసుకుంటున్నావు. ఆయన అమ్ముడు పోతలేము మీ పత్రికలు. ఎంతసేపు అబద్ధాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి. నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి. అది మంచిగా ఉంటుంది. కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా, అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి. వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కోర్లను. హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందుల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం, తదుపరి చర్యలు తీసుకోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా మాల మహానాడ్ బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్కు పిలుపునిచ్చారు. నిధులు రాకపోయినప్పటికీ 42% తోటే రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా, మాల మహానాడు, అన్ని బీసీ సంఘాలు, పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితికి ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది. రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి, ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది.
కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం లేదు, విమర్శ లేదు. ఈరోజు బాధ్యత మీది, కేంద్రంలో ఉన్న బాధ్యత మీది, రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలన్నీ నిర్వహించినాం. మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలోనైనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా 42% అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీగా నడిచిందో, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే, ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం 42% కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిపి బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం. మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. అసెంబ్లీలో బిల్లు పాయింట్ చేసుకుంటాం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతును తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆడుతున్నది. రాష్ట్ర గవర్నర్ ఒక సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడ సమస్య వచ్చేది కాదు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. హైదరాబాద్ నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పై దాడి చేసిన బీసీ సంఘాల నేతలు. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గేట్ వద్ద ఆందోళనకు దిగిన నాయకులు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. అదే గట్టిగా నోట రగతపడి చచ్చిపోతున్నాడు. అందుగా గోవులు చాకి అందుగా ప్రజలుగా తెలుసు కష్ట సుఖాలని ఒకసారి పట్టమని పెట్టి సకలం నిలబడినాడు. మనం విషయాలు పెట్టుకున్నాం.
అదే గట్టికి చదివితే నోట రక్తం పడి చచ్చిపోతున్నాడు. అల్లుగా గోవులు తాగి అల్లుగా పిల్లలుగా తెలిసిన కష్ట సుఖాలండి ఒక్కసారి పట్టమని పెట్టి శాతం రిజర్వేషన్లకి खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा హైదరాబాద్ గడ్డ మీద ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నారంటే రారో రారో రాజిగా ఉమ్మడి వరంగల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ బంద్లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు అర్పించిన తర్వాత నేతలు ర్యాలీగా యూనివర్సిటీ చౌరస్తా నుంచి ములుగు రోడ్ చౌరస్తా వరకు ప్రస్తావన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ బీసీ వర్గాలకు సమాన అవకాశాల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మద్దతు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే గతంలో ఏం జరిగిందనేది చూసినాం. ఇవాళ మేము ఎక్కడి వరకు తీసుకుపోయి గవర్నర్ గారి చేతిలో పెట్టినాం. పార్లమెంట్లో చట్టం చేయవలసిన బాధ్యత ఎవరిది? గవర్నర్ది అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఏమేం చేసిండ్రు, ఏ రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఎక్కడ ఒప్పుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎంతటికైనా దీని గురించి పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటుందనడానికి ఎటువంటి అనుమానం లేదు. కానీ దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది. మరి మీ నాయకత్వం ఒప్పుకోకపోయినా వాళ్ళ చెవులు మెడలు ఇచ్చైనా కార్యకర్తలు ముందుండి దీన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా సాగింది. బీసీ సంఘాలు, వివిధ పార్టీ నేతలు 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ అంబర్పేటలో అఖిలపక్ష నేతలు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత వి హనుమంతరావు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో హనుమంతరావు ముందు వరుసలో నడుస్తుండగా బ్యానర్ కాళ్లకు అడ్డు కాగా కింద పడ్డారు. వెంటనే ఇతర నేతలు ఆయనను పైకి లేపి సాయం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బీసీ బంద్ శనివారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన ఈ బంద్ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్దేశించబడింది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించగా
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతలకు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన బీసీ బంద్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. భారీ ర్యాలీ, షాపుల బంద్, మానవాహారం, నినాదాల ద్వారా బీసీలకు మద్దతు వ్యక్తం చేశారు. కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడతామన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.